హ్యాపీ ఓలీ గుంపు మేస్త్రి. నేను ఎక్కడున్నానో తెలుసా? అన్నపూర్ణ రిజర్వాయర్ లో ఉన్నా. మార్పు మార్పు అని గొప్ప మార్పు తీసుకొచ్చినావు. ఏం తీసుకొచ్చినావయ్యా అంటే 9.5 ఏళ్లల్లా ఎప్పుడూ ఎండని తెలంగాణలా ఎండిన తెలంగాణను, ప్రాజెక్టుల నీళ్లు లేని తెలంగాణను, కాల్వలల్ల నీళ్లు లేని తెలంగాణను, రైతుల పంటలకు నీళ్లివ్వలేని తెలంగాణను, రైతుల కన్నల్ల కన్నీళ్లు తీసుకొచ్చిన తెలంగాణను చేసి చూపించినావు. నువ్వు తీసుకొస్తా అన్న మార్పు ఇదే కదా? కడుపు సల్లబడ్డదా అయ్యా? ఏమన్నా అంటే పార్టీ గేట్లెత్తుతా ప్రతిపక్ష పార్టీలున్న ఎమ్మెల్యేలను కొంటా, ప్రతిపక్ష పార్టీని లేకుండా చేస్తా అని చెప్తున్నావు కదా. పార్టీ గేట్లు ఎత్తే బదులు ఇవో ప్రాజెక్టులున్న ఈ గేట్లను ఎత్తి రైతులకు పంట పొలాలకు సకాలంలో నీళ్లు. రైతులు వరి పొట్టకచ్చి వదిలేసి ఎండిపోతున్నాయి నీళ్లు లేక. మళ్ళా రైతుల కండ్లల్లా కన్నీళ్లు తీసుకొచ్చినావు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలా ఏ విధంగా దుస్థితి ఉండేనో ఆ విధమైన దుస్థితిని నీ 3 నెలల పాలనలోనే తీసుకొచ్చినావు. చేతనైతే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల గేట్లెత్తు, ప్రతి ఎకరాకు నీళ్లు. కానీ నా పార్టీ గేట్లెత్తుతా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నా పార్టీలో వేసుకుంటా, ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేస్తా, ప్రశ్నించే వాళ్ళను లేకుండా చేస్తా, ప్రశ్నించేటోళ్ల మీద దాడులు చేపిస్తా. గిసొంటి సిల్లీ ముచ్చట్లను బంద్ చేసి రాబోయే ఎన్నికలల్లా, ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా, నీవి పనితనం మొత్తం తెలిసిపోయింది జనాలకు. కరెంట్ ఇస్తలేవు, నీళ్లు ఇస్తలేవు, నువ్వు ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి గాలి మోటార్ మీద ఢిల్లీకి తిరుగుతాను, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నావని ప్రజలు అన్నీ చూస్తున్నారు బిడ్డ. రాబోయే ఎన్నికలల్లా నీకైతే ఒక్క సీటు కూడా గెలుసుడు కష్టమే. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి రైతన్నలకు సకాలంలో నీళ్లు, రైతన్నలకు ఇదివరకు కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఎట్లిచ్చిండో ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చెయ్యి.